మీకు 70/30 శరీర ఆకృతి తెలుసా? 70/30 నియమం. అది ఏమిటి? 70/30 శరీర ఆకృతి నియమం ప్రకారం 70% తుంటి నుండి నడుము నిష్పత్తి, 30% నడుము నుండి భుజం నిష్పత్తి కలిగిన శరీరం అత్యంత సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా పరిగణించబడుతుంది. ఓవల్ లేదా ఆపిల్ శరీర ఆకృతి కలిగిన మహిళలు సాధారణంగా పూర్తి బస్ట్, నిర్వచించబడని నడుము, పెద్ద భుజాలు మరియు తుంటిని ప్రదర్శిస్తారు. కీలక కొలతలు సాధారణంగా భుజం లేదా తుంటి కొలతలకు కనీసం 2 అంగుళాలు మించి నడుము ఉంటుంది, మరియు బస్ట్ మరియు తుంటి కొలతలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నడుము కొలత ఉంటుంది. బస్ట్ సాధారణంగా అత్యంత ప్రముఖ లక్షణం. తుంటి కొంచెం చిన్నగా ఉంటుంది. బరువు పెరగడం సాధారణంగా మధ్యభాగంలో కనిపిస్తుంది. ఇది బరువులో మార్పులను చూపించే మొదటి ప్రాంతం కూడా. నిర్వచించబడని నడుము మరియు పెద్ద ఛాతీ మరియు ఉదరం. స్టైలింగ్ సిఫార్సులలో బస్ట్ను హైలైట్ చేయడం, వంపుతిరిగిన ఫిగర్ను పూర్తి చేసే దుస్తులను ఎంచుకోవడం, ఫ్లేర్డ్ టాప్ లేదా వర్టికల్ డిటైలింగ్ తో టాప్లను ధరించడం మరియు వెడ్జెస్ లేదా హీల్డ్ బూట్లను ఎంచుకోవడం వంటివి ఉన్నాయి. మీరు చాలా బరువుగా ఉంటే, మీరు పూర్తి బస్ట్ కలిగి ఉన్నారని మరియు మీ బరువులో ఎక్కువ భాగాన్ని మీ నడుము పైన మోస్తున్నారని దీని అర్థం. మీకు విశాలమైన భుజాలు ఉండటం వల్ల మీ పైభాగం మీ తుంటి మరియు కాళ్ల కంటే వెడల్పుగా కనిపిస్తుంది. మీరు మీ మధ్య భాగం చుట్టూ బరువు మోస్తూ మరియు పెద్ద నడుము కలిగి ఉంటే, మీరు ఆపిల్ ఆకారాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. PCOS సమస్య మీ ఉదరం చుట్టూ అదనపు కొవ్వు లేదా బరువు పెరిగినప్పుడు PCOS సంభవిస్తుంది. ఈ లక్షణం తరచుగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ యొక్క అంతర్లీన రోగ నిర్ధారణ కారణంగా సంభవిస్తుంది. PCOS కారణంగా హార్మోన్ల అసమతుల్యత మరియు ఇన్సులిన్ నిరోధకత మీ బరువును ప్రభావితం చేస్తాయి. దీని వలన మీరు అవాంఛిత బరువు పెరుగుతారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళలు గర్భవతి కావచ్చు. గర్భం ధరించటం మరింత కష్టతరం కావచ్చు. PCOS బారిన పడిన మహిళలు సాధారణంగా ఇబ్బందికరమైన అదనపు జుట్టు పెరుగుదల, మొటిమలు లేదా బట్టతల, చర్మం జుట్టు రాలడం లేదా సన్నబడటం జరుగుతుంది. హిర్సుటిజం అంటే ముఖం, ఛాతీ, ఉదరం, వీపు, చేతులు మరియు కాళ్లపై పురుషుల మాదిరిగానే పొడవాటి మరియు నల్లటి జుట్టు పెరుగుదల కూడా మనం గమనించవచ్చు. PCOS గురించి భవిష్యత్తు సిరీస్లో తెలుసుకుందాం. జీవక్రియ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఆపిల్ ఆకారపు శరీరాలను కలిగి ఉంటారు. అంటే వారు పెద్ద నడుము కలిగి ఉంటారు మరియు వారి పొత్తికడుపు చుట్టూ చాలా బరువును మోస్తారు. ఓవల్ లేదా ఆపిల్ శరీర ఆకారాలు కలిగిన స్త్రీలు తరచుగా అధిక పొత్తికడుపు కొవ్వుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ మరియు రక్తపోటు. అదనపు సమస్యలలో హైపర్లిపిడెమియా, మెటబాలిక్ సిండ్రోమ్ మరియు మొత్తం ఆరోగ్య స్థితిని బట్టి కొన్ని రకాల క్యాన్సర్లకు గురి అయ్యే అవకాశం ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్, దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ లేదా సిండ్రోమ్ ఎక్స్, డిస్మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో సాధారణం. ప్రతి 3 మంది పెద్దలలో ఒకరికి ఇది ఉంటుంది. మల్టిపుల్ స్టడీస్ ప్రకారం భారతదేశంలో మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్కువగా ఉంది. అంచనాల ప్రకారం వయస్సు పైబడిన వారిలో దాదాపు 30% మంది దీని బారిన పడ్డారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీని ప్రాబల్యం ఎక్కువగా ఉంది మరియు సాధారణంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. దీని అర్థం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు ఉదర ఊబకాయం వంటి జీవక్రియ సిండ్రోమ్ భాగాల ఉనికి కారణంగా భారతీయ జనాభాలో గణనీయమైన భాగం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది.
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే పరిస్థితులకు కారణమవుతుంది. ఇది ధమని గోడలలో ఫలకం నిర్మాణం, అథెరోస్క్లెరోసిస్ మరియు అవయవ నష్టం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఒక వ్యక్తికి కింది వాటిలో కనీసం 3 లక్షణాలు ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్: అధిక ఉదర బరువు, పురుషులలో 40 అంగుళాల కంటే ఎక్కువ మరియు స్త్రీలలో 35 అంగుళాల నడుము చుట్టుకొలత కంటే ఎక్కువ ఉన్నవారు. హైపర్ ట్రిగ్లిజరిడెమియా, డెసిలీటర్ రక్తానికి 150 మిల్లీగ్రాములు mg/dl లేదా అంతకంటే ఎక్కువ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు. తక్కువ స్థాయి HDL కొలెస్ట్రాల్, పురుషులలో 40 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువ లేదా స్త్రీలలో 50 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువ HDL కొలెస్ట్రాల్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఉపవాసం ఉన్న సమయంలో 100 మిల్లీగ్రాములు డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయి. అది 100 నుండి 125 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే ఎక్కువ ఉంటే మీకు ప్రీ డయాబెటిస్ ఉంటుంది. అది 125 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే ఎక్కువ ఉంటే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉండే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్ గురించి విపులంగా భవిష్యత్తు సిరీస్లో తెలుసుకుందాం. అధిక రక్తపోటు, సిస్టోలిక్ 130 మిల్లీమీటర్ల మెర్క్యూరీ లేదా అంతకంటే ఎక్కువ టాప్ నంబర్ మరియు లేదా డయాస్టోలిక్ 85 మిల్లీమీటర్ల మెర్క్యూరీ లేదా అంతకంటే ఎక్కువ రక్తపోటు విలువలు. భవిష్యత్ సిరీస్లో జీవక్రియ సిండ్రోమ్ గురించి మరింత వివరంగా మనం తెలుసుకుంటాము. ఓవల్ బాడీ ఆకారం మరియు ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు: కేంద్రీకృత కొవ్వు పంపిణీ, నిల్వ చేయబడిన కొవ్వుతో పోలిస్తే గణనీయంగా పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలు. జీవక్రియ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుదల, రక్తపోటు, హైపర్లిపిడెమియా, హైపర్గ్లైసిమియా మరియు ఉదర ఊబకాయం వంటి పరిస్థితుల సమూహం. మరియు హృదయ సంబంధ వ్యాధులు, పొత్తికడుపు కొవ్వు నుండి ధమనుల ఫలకం ఏర్పడటం వల్ల. టైప్ 2 డయాబెటిస్, అధిక పొత్తికడుపు కొవ్వు నుండి ఇన్సులిన్ నిరోధకత కారణంగా మరియు కొన్ని క్యాన్సర్లు వంటి సంభావ్య ఆరోగ్య సమస్యలు. సాధారణ స్త్రీ శరీర ఆకృతులలో ఆపిల్ ఆకారం ఉన్న వ్యక్తులు విసరల్ కొవ్వును తగ్గించడం మరింత సవాలుగా భావించవచ్చు. డయాబెటిస్ రీసెర్చ్ జర్నల్ జనవరి 2017 ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం అధిక తీవ్రత కలిగిన విరామం వ్యాయామం మరియు కనీసం 45 నిమిషాలు లేదా ఎక్కువసేపు కార్డియో వ్యాయామం రెండూ మహిళల్లో విసరల్ ఉదర కొవ్వును తగ్గించడంలో ఎక్కువగా పనిచేయడం జరుగుతుందని తెలియజేయబడింది. ఈ రకమైన జన్యు ద్వారా సంక్రమించిన ఆకారాలు కలిగిన వాళ్ళు ఇతర శరీర ఆకారాలు ఉన్నవారి కంటే బొడ్డు కొవ్వును కోల్పోవడం కష్టం, కానీ ఖచ్చితంగా అసాధ్యం కాదు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం ద్వారా ఆపిల్ ఆకారపు శరీర ఆకారాన్ని మార్చవచ్చు. మీరు మీ జన్యువులను మార్చలేకపోయినా, మీ నడుమును తగ్గించి, మీ తుంటి మరియు కాళ్లను టోన్ చేసే విధంగా వ్యాయామం చేయడం ద్వారా మీ శరీర కూర్పును మెరుగుపరచవచ్చు. ఇది మీకు మరింత సమతుల్య శరీర ఆకృతిని ఇస్తుంది. అవాయిడ్ చేయవలసినవి: చక్కెర, పిజ్జా, బ్రెడ్, బేగెల్స్, బియ్యం. తెల్ల బంగాళాదుంపలు మరియు మొక్కజొన్న మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి మరియు ఎక్కువ కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. తీసుకోవలసినవి: మీ ఆహారంలో ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు మరియు సాల్మన్ వంటి తక్కువ కొవ్వు ప్రోటీన్ను చేర్చడానికి ప్రయత్నించండి. యాక్ట్రెసెస్ కిమ్ కార్దాషియన్, రిహానా, బెలా హాడిడ్ అండ్ జెసికా ఆల్బా. కొందరు హీరోయిన్లు ఆపిల్ బాడీ షేప్ కలిగి ఉన్న కూడా ఏ విధంగా వారి ఆకారాన్ని సరైన డైట్, వ్యాయామం ద్వారా ఎలా
చూడండి కియారా అద్వానీ, రాణి ముఖర్జీ, మృణాల్ ఠాకూర్, అలియానా డిక్రూజ్.